గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్. టైం అయితే 6 అవుతుంది ఎగ్జాక్ట్గా టైము. సో ఈరోజు అయితే ఆన్ డ్యూటీ అయితే పెట్టుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సెల్ఫీ అడిగింది, సెల్ఫీ దిగుదాం. సో సక్సెస్ఫుల్గా సెల్ఫీ అయితే దిగేసినాము. సో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే హాయ్ బ్రదర్, నా పేరు అయితే ప్రవీణ్. నేను హైదరాబాద్లో ఈ ఆన్లైన్ టాక్సీ కార్ బిజినెస్ అయితే చేస్తాను. ఓలా, ఊబర్, ర్యాపిడో ఏదైతే ఉంటుందో వాటిలో బిజినెస్ చేస్తాను, రైడ్స్ చేయడం జరుగుతుంది. సో ఎవ్రీడే ఒక వీడియో అయితే మనకు యూట్యూబ్లో వచ్చేస్తుంది. సో మిస్ కాకూడదంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫాలో కావండి రేపటి వీడియో కోసం. సో ఈ డిసెంబర్ మంత్లో కొంచెము డే బై డే కొంచెము డిలే అవుతున్న వీడియోస్. జనవరి నుంచి అయితే డిలే కాకుండా అయితే చూసుకుంటాను, రెగ్యులర్గా చేస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా మనం అయితే 0 కిలోమీటర్ చేసుకుని స్టార్ట్ అవుదాం. 0 కిలోమీటర్ అయితే చేసుకుందాము. 0 కిలోమీటర్ అయితే అయిపోయింది సక్సెస్ఫుల్గా. మనకు సిఎన్జి కూడా హాఫ్ ట్యాంక్కి తక్కువనే ఉంది. సో చూద్దాం, కొడదాం. ఒక 3-4 బుకింగ్లు అయితే కొడదాం, ఎట్లుంటుందో. సక్సెస్ఫుల్గా అయితే ఆన్లైన్ అయితే అయిపోయింది. టైం అయితే 6:02 అయితే అవుతుంది. ఇంకా బుకింగ్ అయితే రెడీ అయితే రాలేదు. సో లెట్స్ వెయిట్ చేద్దాం బుకింగ్ వచ్చేంత వరకు. సో అంతవరకు చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిందనుకుంటా ఆల్రెడీ మీకు. సో తెలిస్తే ఓకే, తెలియకపోతే సో ఒకసారి వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. కువైటా ప్రసాద్ గురించి మనమైతే మాట్లాడబోతున్నాము. కడప డిస్టిక్ ఓబులవారిపల్లి గ్రామము. సో మనము న్యూస్లో అయితే గత కొద్ది రోజులుగా అయితే మనము చూస్తూ వచ్చినాము. ఇప్పుడు ప్రజెంట్ అయితే కువైటా ప్రసాద్ అనే అతను రిమాండ్లో ఉండడం జరిగింది, జైల్లో ఉండడం జరిగింది. సో ఎందుకు అని అంటే, సో మనోడు ఒక చిన్న క్లిప్ చూపిస్తా చూడండి. దానికి కారణం ఏంటి, అంత పెద్ద తప్పు అతనేం చేసినాడు, ఒక రచ్చకు కానీ ఒక గొడవకు కానీ ఇంకొకరిని ఒక మాట నేను అనేది కానీ, రచ్చలకు నేను దూరంగా ఉంటాను, గొడవలకైనా కానీ రచ్చలకైనా కానీ. పెట్టకూడదని చెప్పేసి కొంచెం చిన్న క్లిప్పే చూపించిన. నేను ఇతన్ని చంపేదానికి గల కారణం అని ఒక మనిషిని ఫోటో వేసి చూపించింది కదా. సో అతను ఎవరంటే తన మామగారు, ఇది తన భార్య వాళ్ళ తండ్రి. సో ఇక్కడ ఓపెన్ చేస్తే ఫ్లాష్ బ్యాక్ ఏం జరిగిందంటే, భార్యాభర్తలు ఇద్దరు కువైట్లో ఉంటారు. తనకు ఒక పాప కూతురు 7 నుంచి 8 సంవత్సరాల పాప ఉంటుంది. ఆ పాప ఎక్కడైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటుంది. ఇక్కడ మన కడప డిస్టిక్ ఓబోల్వారిపల్లిలో పాపను ఉంచి స్కూల్కి చదివించడం జరుగుతుంది. వీళ్ళు దూరదేశానికి బ్రతకడానికి కొన్ని డబ్బులు సంపాదించుకొని వచ్చి ఇక్కడ ఇల్లు ఆస్తి కొంచెం కూడబెట్టుకోవడానికి, పిల్లల్ని పై చదువులు చదివించుకోవడానికి, కొన్ని సంవత్సరాలు బ్రతకడానికి అని వెళ్ళిర్రు. ఓపెన్ చేస్తే ఇది సిచ్యువేషన్. సో పాప ఇక్కడ ఉంటుంది. పాప ఇక్కడ తాతయ్య అమ్మమ్మ దగ్గర. తాతయ్య అమ్మమ్మ ఎక్కడ ఉంటున్నారంటే, ఇప్పుడు మన ప్రసాద్ వాళ్ళ వైఫ్ ఉందిగా, వైఫ్ వాళ్ళ సిస్టర్ చెల్లె ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈ వీళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు ఉండడం జరుగుతుంది. సో వాళ్ళ దగ్గర ఈ పాపను ఉంచిర్రు అన్నట్టు. ఈ పాప రోజు స్కూల్కి వెళ్ళడం రావడం జరుగుతుంది. ఈ పాప విషయం ఏంటంటే, పాప నిద్రపోతున్న ఒకానొక సమయంలో మరి అది ఎంతవరకు నిజమో ఏమో తెలియదు, మనవరాలు వరుసనున్న తన ముసలాయనే తనపై అఘాత్యం చేయడం జరిగింది. తన తండ్రి చెప్తుంటే నాకే కళ్ళల్లో నీళ్లు గారినాయి. సో ఇది ఎంతవరకు తెలుసో మీకు నాకైతే తెలియదు. మీ వరకు చేరాలనే ఉద్దేశంతో నేను కూడా ఒక వీడియో చేస్తున్నా. ఒక కువైట్ నుంచి ఒక ప్రసాద్ ఒక హీరో లెవెల్లా, రియల్ లైఫ్ వేరు. ఎలా జరిగిందంటే, చాలా చాలా ఇది నిజమా అన్న విధంగా ఆ హత్య జరిగింది. చూడండి, చెప్తా క్లియర్ కట్గా. సో మనోడు కట్ చేస్తే, మనోడు పాప నిద్రపోయిన టైంలో మనోడు ఆ ముసలాయన అయితే ఎవరైతే ఉన్నాడో, సో ఆయన ఏం చేసిండంటే, ఆయన పేరు ఏదో శంకరాచార్య ఏదో శంకరయ్య అనుకుంటా, శంకరయ్య ఏదో పేరుండేది. సో ఆయనే పాప మీద అగత్యం చేయడం, బట్టలు ఇప్పి సంథింగ్ నోరు మూసి చేతులు వేయరాని చోటున వేయడం. ఆ పాపకు ఇంకా మెచ్యూరిటీ కూడా రాలేదు, చిన్న పాప, 7-8 ఇయర్స్ 7-8 ఇయర్స్ ఉంటాయి పాపకు.
సో మెచ్యూరిటీ కానీ పాప మీద అట్లా అఘాయిత్యానికి గురి కావడం వల్ల, సో నోరు మూసి గట్టిగా నొక్కడం వల్ల పాప తట్టుకోలేక గట్టిగా చెయ్యి తీసేసి గట్టిగా బుజ్జమ్మ అని అరిసిందట. బుజ్జమ్మ అంటే ఎవరంటే వాళ్ళ పిన్నిని పిలిచేసరికి ఇంట్లో నుంచి టక్ వాళ్ళ పిన్ని వచ్చి ఏం జరిగింది ఏందని పాపను ఎత్తుకొని ఏం జరిగింది ఏందని అని చెప్తే ఆమెతోటి ఇట్లా చెప్తే వాళ్ళు ఎవరితో చెప్పకూడదు అని చెప్పి, తండ్రి కదా ఎవరితో చెప్పకూడదు అని చెప్పేసి పాపను బెదిరించి వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పకుండా చేసిరట. ఇదంతా December 2nd, 3rd, 4th, 5th, 6th, 7th ఆ టైంలో జరుగుతున్న సమాచారం. వెలుగులోకి రావడం ఎప్పుడంటే మన ప్రసాద్ ఎవరైతే ఉన్నారో కువైట ప్రసాద్ వీడియో పెట్టడంతో మనకు వెలుగులోకి వచ్చింది. సో వెలుగులోకి వచ్చి రాగానే ఏం జరిగింది అంటే ఇక్కడ విషయము తండ్రికి తెలిసింది. ఏ విధంగా అంటే తల్లిని పంపించిండు, అమ్మ పాపకు గొడవలు అవుతున్నాయి, మీ పాపను మీరు తీసుకుపోండి అని ఆ చెల్లి అక్కకు ఫోన్ చేయడము, అక్క హైదరాబాద్కు అంటే ఇండియాకు రావడము, పాపను ఏం జరిగింది ఏందని ఆ మందలిచ్చి అడగడము, దగ్గరగా చేసుకొని హగ్ చేసుకొని ఏం జరిగింది తల్లి అని ప్రేమగా అడగడము. తల్లిదండ్రులకు ప్రేమగా అడిగితే ఖచ్చితంగా పిల్లలు ఉన్నట్టుగా చెప్తారు. సో అదే విధంగా అప్పుడు పాప ఏం చెప్పిందంటే గిట్ల తాతయ్య గిట్లా చేసిండని చెప్పింది. అదే విషయం యాజ్ ఇట్ ఈస్గా ఫాదర్కి చెప్పింది. ఏది కోయటాలో ఉన్న ప్రసాద్కి చెప్పింది. ప్రసాద్కి చెప్పడంతో సరే అమ్మ ఇట్లా జరిగిందా, నువ్వు వెళ్ళి కేసు పెట్టు అని అంటే ఇమ్మీడియట్లీ చంద్రకళ, ఇది ప్రసాద్ భార్య పేరు చంద్రకళ వెళ్ళి అక్కడ నియర్ బై పోలీస్ స్టేషన్లో ఓబ్లవారిపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తుంది. కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ తీసుకున్న పోలీసులు వాళ్ళని పిలిపించి మందలించి పంపించడం జరుగుతుంది. ఇలా చేయకూడదు, తప్పు అని చెప్పి మందలించి పంపించడం జరుగుతుంది. సో ఈ విషయం అక్కడితోటి కట్ చేస్తే అక్కడికి అయిపోయిన తర్వాత ఆ పాప ఎక్కడ ఇంకా అప్పటికి పబ్లిసిటీ కాలే విషయం అనేది. కాకపోయేసరికి ఈ ముసలోని వాళ్ళ ఇప్పుడు అదే చంద్రకళ వాళ్ళ సిస్టర్ ఉంది కదా, చంద్రకళ వాళ్ళ సిస్టరు వాళ్ళు ముసలోడు ఎవరైతే ఉన్నారో గొడవలు అవడంతో కొంచెం డీవియేషన్ దూరం అయిపోయారు. దూరం కావడంతో వీళ్ళు ఏం చేసిరంటే పోలీసు వాళ్ళకు దొడ్లిచ్చి మేము కేసును విత్డ్రా చేసుకొని వచ్చేసినాము అని చెప్పి వీళ్ళు ఏది అగత్యానికి పాల్పడ్డ ముసలోని యొక్క చిన్న బిడ్డ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఏం చేసిరంటే వచ్చినామని చెప్పి వాళ్ళ చుట్టాల బంధువుల అందరికీ చెప్పేసరికి వాళ్ళు బంధువులు అంటే ఊకుంటారు, అరే ఏం జరిగిందిరా అని మళ్ళీ కోయటకు ఫోన్ కొట్టారు. గిట్ల సంగతి రా, గిట్ల ఏందిరా పరిస్థితి, ఇట్లా మీ పాపకి ఇట్లా జరిగిందట, వాళ్ళు దుడ్లిచ్చి పోలీస్ స్టేషన్లో మీరు కేసు పెడితే దుడ్లిచ్చి వాళ్ళు వచ్చిరట అని చెప్పడంతో మనోనికి ఇంకా అసలు బడ్డ మీద జరిగిన అగత్యానికి పోలీసులు ఇట్లా మందలించి పంపించారంటే అక్కడికి కొంచెము సరే ఏదో ఒకటి చేసి జరిగింది కానీ కొంచెం అప్పటికే కోపం తగ్గే పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ వీళ్ళు ఫోన్ చేసి ఇంకా రెచ్చగొప్పుండు ఏది తగ్గిపోతున్న పుండు మీద కారం వేసి దాన్ని పెంచినట్టుగా అయిపోయింది పరిస్థితి. వాళ్ళందరూ ఫోన్ చేసి ఇట్లా అనడంతో ఏంది మరి ఇట్లా అవుతుంది పరిస్థితి అని మళ్ళీ భార్యకు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్ పంపితే ఇట్లా సంగతి ఇట్లా అంటున్నారు, మరి ఒక ఆడబిడ్డ మీద ఇట్లా జరిగిన పరిస్థితికి జరిగితే ఇట్లా పబ్లిసిటీ చేసి ఇట్లా చేస్తున్నారు, ఇట్లా ఫోన్లు చేస్తున్నారు, దుడ్లు ఇచ్చి పంపి ఇట్లా పోయి అడుగు అంటే మళ్ళీ వాళ్ళని మందలిచ్చి ఇట్లా సంగతి అని చెప్పి ఎందుకు మీరు అట్లా ఎందుకు చెప్తున్నారు అని చెప్పేసరికి ఇప్పుడు ఆ చంద్రకళ వాళ్ళ చెల్లె ఉంది కదా, ఆ చెల్లె ఇట్లా పోలీసు వాళ్ళు మందలిచ్చారు, బెదిరించారు, మీరేంది అని ఇట్టా అనేసరికి ఆమె కొంచెం పోలీసు వాళ్ళు అట్లా చేసేసరికి ఆమె ఏం చేసింది, పురుగుల మందు తాగిందట. ఏది చంద్రకళ వాళ్ళ చెల్లె పురుగుల మందు తాగేసరికి ఇప్పుడు ఆ పురుగుల మందు తాగి ఆమె హాస్పిటల్లో ఉంటే ఈమెను పిలిపించి చంద్రకళను ఏది కువైట ప్రసాద్ భార్యను పిలిపించి పోలీసులు ఆమె చచ్చిపోతే మీదే బాధ్యత, ఆమె మీ వల్లనే పురుగుల మందు తాగిందని రివర్స్ కేసు. అమ్మ ఇక ఇదంతా ప్రసాద్కు తెలిసేసరికి ఇట్లా పరిస్థితి అని తెలిసేసరికి ఆయన పిచ్చిలేసింది. ఒక ఆడబిడ్డ మీద అఘాయిత్యం జరిగిందని పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు పెడితే అది కేసు తీసుకొని తగిన శిక్ష వేయకుండా పోలీసులు కోర్టుకు సమర్పించకుండా మందలించి పంపించింది కాక వాళ్ళు పైసలు ఇచ్చి మేము బయటకు వచ్చినామని చెప్పి పోలీసుల మీద కంప్లైంట్ రేజ్ చేసి వాళ్ళ చుట్టాలందరికీ చెప్పించి వాళ్ళు కోర్టులో ఉన్న ప్రసాద్కు ఫోన్ చేసి చెప్పించే వరకు సైలెంట్గా ఉండొచ్చు, అయిపోయింది అని చెప్పి సైలెంట్గా ఉండొచ్చే దానికి
వాళ్ళు రెచ్చగొట్టి మనోనికి ప్రసాద్కు తెలిసేటట్టు చేసేసరికి మనోనికి కోపం వచ్చింది. బిడ్డ మీద ఆఘాతం జరిగింది, ఇట్లా పబ్లిసిటీ జరుగుతుంది సార్, మాకు మా కన్న బిడ్డ కదా సార్, మా పరువు ప్రతిష్టలు ఏం కావాలా సార్ అని చెప్పి అడిగినందుకు ఆమె పురుగుల మందు తాగింది, ఆమె చచ్చిపోతే మీదే బాధ్యత, మిమ్మల్ని లోపలేస్తా, మిమ్మల్ని అరెస్ట్ చేస్తా అని చెప్పి పోలీసులు వార్నింగ్. అఘాయిత్యం జరిగిన బిడ్డ తల్లికి మళ్ళీ పోలీసులు వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. చూడండి మన న్యాయ వ్యవస్థ ఎక్కడికి పోతుంది, ఎలా ఉంది మన చట్టం, రక్షణ శాఖ, రక్షించే పోలీసులే ఎట్లా మాట్లాడుతున్నారు. ఒక ఆడబిడ్డ మీద అఘాయిత్యం జరిగితే ఏ విధంగా పరిస్థితి, ఏ విధంగా చేస్తున్నారు పోలీసులు. సో ఇదే విధానంలో ఇదొక స్టోరీ ఇక్కడ వరకు ఇట్లా జరుగుతూ వచ్చింది. ఇదే విషయం మళ్ళీ కోవెట ప్రసాద్కి ఇట్లా జరుగుతుందని యాజిటీస్గా తెలియడంతో ఇదంతా కాదని చెప్పేసి కోవెట ప్రసాద్ ఇక ఫోన్లు రావడం, ఇటు పోలీసులు రివర్స్ అరెస్ట్ చేస్తామని తన భార్యని అనడము, ఇదంతా మనసులో ఒక మెంటల్గా మరిగిపోయింది. అతను గొడవలు అంటే తెలియదు, గొడవలకు చాలా దూరంగా ఉంటాడు, ఎవరితోటి గొడవలు పడే వ్యక్తి కాదు. అందుకనే కోవైట పోయి మంచిగా జాబ్ చేసుకుంటా, భార్య భర్త ఇద్దరు ఒక్కొక్క పని చేసుకుంటా, పైసలు సంపాదించుకుంటా, ఒక దూరదేశంలో అంటే ఎట్లా ఉంటారు, వాడు మాట అన్నా పడుకుంటా, తాను వాడు తగ్గించుకొని ఒక 4 పైసలు సంపాదించుకునే సిచ్యువేషన్లో, ఆలోచన విధానంలో అక్కడికి పోయి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, మీరు కోవైట ప్రసాద్ అని కొడితే వచ్చేస్తుంది. సో ఈ విధానంలో మనడు ఉన్న పరిస్థితి, తను గొడవలంటే తెలియని వ్యక్తికి ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యి తన కన్న బిడ్డకి ఇట్లా జరిగినందుకు రివర్స్ కేసు తన తల్లి మీదనే ఇట్లా చేస్తామని పోలీసులు అనేసరికి చెల్లించిపోయిండు. ఏంది పరిస్థితి, నా బిడ్డకి ఇట్లా జరిగిందని పోయి కంప్లైంట్ ఇస్తే ఇట్లా జరిగిందని చెప్పి ఆయన ఏం చేసిండు, ఒక సినిమా స్టోరీ అనుకోవచ్చు ఇది నిజంగా, కానీ రియల్గా జరిగింది. మనోడు అక్కడి నుంచి ఒక 4 రోజులు లీవ్ పెట్టుకొని తన భార్యకు కూడా చెప్పకుండా టికెట్ వేసుకొని వచ్చేసిండు, ఇక్కడ వేసి పడేసిండు, కంప్లీట్ చేసిండు. ఒక రాడ్ ఉంటుంది, రాడ్డుతో 2 దెబ్బలు తలకాయ మీద గట్టిగా ఇంజూరీ అయ్యేటట్టు కొట్టేసిండు. మళ్ళీ రివర్స్ కోవైట్ వెళ్ళిపోయిన తర్వాత విషయం చచ్చిపోయిందని తెలవడంతో మనోడు ఒక వీడియో చేసి అదే వీడియో 15 minutes వీడియో చేసి పెట్టిండు. దీనికి గల కారణం పోలీస్ వ్యవస్థ సరైన విధానంలో స్పందించకపోవడంతో నేను ఈ చర్య తీసుకోవడం, చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం జరిగింది. ఇది నా తప్పే 100% అని ఒప్పుకొని, సో దీనికి ఇలాంటి సిచ్యువేషన్ చేయడానికి గల కారణం, రీజన్స్ అని పూసగుచ్చినట్టు వివరించి చెప్పిండు. కావాలంటే మీరు ఆ వీడియో చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. నేను షార్ట్కట్లో వివరించి చెప్పడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే నేను ఎందుకు చంపడం జరిగింది అనేది విషయానికి వస్తే, ఏ ఇంట్లోనైనా కానీ ఏ ఆడబిడ్డకి ఇలాంటి సిచ్యువేషన్ జరిగితే వాళ్ళ సైడ్ కుటుంబంలో ఎవడో ఒకడు ఇలాంటి క్రూరుడు ఉంటారా బాయ్, మనకు శిక్ష తప్పదు అనని ఆలోచన విధానాన్ని తీసుకురావాలనే కాన్సెప్ట్ తోటి మనోడు చేసిండు. ఎందుకు చేసిండంటే ఈ చట్టాలు, ఈ న్యాయ వ్యవస్థ సరైన శిక్షలు అమలు చేస్తలేదు, సరైన లా ఎన్ఫోర్స్మెంట్ పనిచేస్తలేదు, అసలు లా వరకు తీసుకుపోనిస్తలేరు పోలీస్ శాఖ వాళ్ళు. సో కాబట్టి దీంట్లో నీతి ఏంటంటే, దాని కింద కామెంట్స్ చూస్తే వన్ కామెంట్ కూడా బ్రదర్ నీది తప్పు అని 1 కామెంట్ కూడా రాలే. 100% నువ్వు చేసింది కరెక్ట్ అని చెప్పేసి ప్రతి ఒక్క కామెంటు 100% కరెక్ట్ అనే వచ్చేసింది. సో ఇది మొత్తానికైతే ఇంతవరకు మనకైతే బుకింగ్ అయితే రాలేదు, కొంచెం ముందుకు వెళ్దాము. ఇది చిన్న ఇన్ఫర్మేషన్. ఇలాంటి ప్రతి ఒక్క న్యూస్ అప్డేట్, ఇంట్రెస్టింగ్ ఏంది జరిగిన విషయం అది. సో మన కుటుంబాలలో కూడా జరగవచ్చు, చాలా జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే మన పిల్లల్ని ఎక్కడో వదిలిపెట్టి వచ్చేస్తాం, కొంచెము అజామైస్ జాగ్రత్తగా, కొంచెం అమ్మో తల్లిదండ్రులు ఎక్కడున్నా కానీ అలర్ట్గా ఉంటున్నారు బిడ్డల పట్ల అని కొంచెము బాధ్యతారహితంగా మాట్లాడండి. ఫోన్లు చేసి బిడ్డ ఏం చేస్తుంది, బిడ్డ స్కూల్కి వెళ్తుందా, బిడ్డ పట్ల ప్రవర్తన ఎలా ఉంది, చుట్టుపక్కల వాళ్ళను అబ్జర్వేషన్లో ఉంచుకోండి. ఫోన్ చేయండి, చుట్టుపక్కల వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కొంచెం వెళ్ళి బిడ్డను చూసుకోండి, మాట్లాడండి అని చెప్పి కొంచెము అట్లా ఆ పరిస్థితులు ఎట్లుంటాయంటే, వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, మీ డాడీ అక్కడ పలానా దగ్గర ఉంటున్నాడు, మంచిగా చదువుకోవాలని చెప్పి వాళ్ళతో చెప్పి పంపించండి, మాట్లాడండి. ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా ఎవరు ఇక్కడి నుంచి ఎట్లా వస్తుందో తెలియదు సమాచారం, ఆపద. కాబట్టి
చాలా కేర్ఫుల్గా ఉండాలనే ఉద్దేశంతో నా సబ్స్క్రైబర్స్ కోసం నేనైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అందిస్తాను. ఇలాంటి ప్రతి ఒక్క వీడియో, ఇలాంటి ఒక వీడియో ఎవ్రీడే ఒక వీడియో అయితే మేము ముందుకు వస్తుంది ఇన్ఫర్మేషన్ సంబంధించింది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని మీకు సపోర్ట్ అయితే అందించండి. ఇంకా పర్లేదు, బుకింగ్ పడ్డాక మీకు అప్డేట్ ఇస్తా. అంతవరకు వీడియోని అయితే లైక్ చేయండి. చిన్న ట్రిప్ అయితే వచ్చింది. ఫస్ట్ ట్రిప్లో మనకు 119 క్యాష్ అయితే వచ్చేసింది. ఇక్కడ నాగరం సిఎన్జి బంక్ దగ్గర అయితే సిఎన్జి కొట్టించుకున్నాం. ఇక సిఎన్జి కొట్టించుకొని స్టార్ట్ అయిపోదాం. సెకండ్ డ్రాప్లో సిఎన్జి కొట్టించుకున్నాక 370 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది మనకు. ఇక్కడ వచ్చేసినాము, ఇక్కడ కుక్కట్పల్లికి వచ్చేసినాము. ఇంకో రైడ్ కూడా వచ్చింది, లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఇది మౌలాలి వెళ్ళాలట. మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి అయితే వచ్చేసింది. మనం పికప్కి అయితే వెళ్ళిపోదాం. 25 కిలోమీటర్స్ వస్తే 218 రూపీస్ క్యాష్ కలెక్ట్ ఇచ్చిండు. ఎక్కడి నుంచి మన కుక్కట్పల్లి నుంచి దగ్గర ఈజీఎల్ దగ్గర వచ్చిండ్రా. 200 క్యాష్ కలెక్ట్, 218 క్యాష్ కలెక్ట్ ఇచ్చి నాకు ఇచ్చేది మాత్రం 345 ఇచ్చిండు. నాకు ఇచ్చి అప్డేట్ చేసిండు. అది ముచ్చట. అవునా, లేదు ఇప్పుడే డ్రాప్ అయిపోయింది వస్తున్నా. ఎక్కడ ఉన్నారు మీరు ఎగ్జాక్ట్గా? ఇన్షియల్ బిల్డింగ్ దగ్గర ఉన్నారా? అవును తెలుసు. పక్కనే ఉన్నా నేను. 1 మినిట్ అంతే, 1 మినిట్లో ఉంటా అక్కడ. అవును బ్రో, నేనేం ఖాళీగా లేను కదా బ్రో. నేను ట్రాఫిక్లో తోలుకుంటూ వస్తున్నాను. నేను అట్లా కస్టమర్ మరి ఇప్పుడు 2 మినిట్స్ 1 మినిట్లో అక్కడ ఉంటా అంటున్నా కదా నేను. 1 మినిట్ అంతే. చెప్పండి, 1 మినిట్లో మీ దగ్గర ఉంటాడని చెప్పండి. కస్టమరు నేను వస్తున్నాడా బ్రో అంటే 2 మినిట్స్ అప్పటి నుంచి అక్కడనే చూపిస్తుంది అంటాడు. 230 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది మనకు. 12 కిలోమీటర్స్ అయితే డ్రాప్ చేసినాము. డాక్టర్ వెయిట్ చేస్తుంది అని చెప్పి ఒకటే నన్ను అయితే సతాయించిండు. లేదు బ్రో 2 మినిట్స్లో ఉంటా బ్రో, ఇప్పటిదాకా డ్రాప్ చేసినా అని చెప్పి మాట్లాడినాము. డాక్టర్ వెయిట్ చేస్తుంది బ్రో, నేనైతే పర్లేదు కానీ అని అంటాను. అదే చెప్పిన విషయం అర్థం చేసుకోవడం ఏం లేదు. సో మనకైతే 174 అయితే ఇచ్చిండు. మొత్తానికైతే 5 ట్రిప్స్ 1100 రూపీస్ అయితే మనకు అయింది. సో ఇప్పటివరకు అయితే సమాచారం ఇది. నాకు ఇందాక 10 నిమిషాల క్రితమే వచ్చింది, కానీ నేను తీసుకోలేదు. ఎందుకంటే వచ్చిన ఏమంటే క్యాన్సిల్ చేస్తారని నేనైతే తీసుకోలే. మోహన్ వచ్చింది జస్ట్ ఇక్కడ పక్క నుంచి 800 మీటర్స్ అట. అడ్మిట్ పెట్టి వచ్చింది. 45 మినిట్స్ డ్రాప్. పికప్ అయితే వెళ్ళిపోతున్నా. 18 కిలోమీటర్స్ డ్రాప్ చేయాలట. ఏందప్ప 1.2 కిలోమీటర్స్ చూపిస్తుంది అంటే మనకి యూటర్న్ తీసుకొని ఎట్లా చూపిస్తుంది, చుట్టూ తిరిగి ఎట్లా పోతుంది. అయితే ఇట్లా లోపల నుంచి వెళ్ళిపోవచ్చు. చూద్దాం. ఇట్లయితే మనకు 265 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. మనకు నెక్స్ట్ రైడ్ కూడా వచ్చింది, చిన్న రైడ్. బేగంపేట వెళ్ళాలంటే ఎక్కడ ఉన్నారు కస్టమర్? లెట్స్ గో టు ద రైట్ టర్న్ తీసుకోవాలి. రైట్ టర్న్ తీసుకుంటే పోతాను. 480 వచ్చిందని సంతోషపడద్దు. ఇక్కడ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఉంది చూడు, మనకు 319 అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఉంది. సో ఇవన్నీ మన అకౌంట్లకి కట్ చేస్తారు. మనకు వచ్చేది అయితే ట్రిప్ ఫేర్ 160 అట్లుంది ముచ్చట. ఇంకో పికప్ వచ్చింది ఆయిషా. సో మంచి కూడా వెళ్ళాలట. లెట్స్ గో. రైడ్లో చిన్న రైడ్ 150 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. ఇంకా రైడ్ అయితే రాలే. మనమైతే చూద్దాం. 290 వచ్చింది. నెక్స్ట్ రైడ్ కూడా వచ్చింది మనకు. అపర్ణ వెస్ట్ సైడ్ అట, కుక్కట్పల్లి వెళ్ళాలట. లెట్స్ గో. రైడ్లో అయితే మనకు అన్నీ వస్తున్నాయి. ఈ రైడ్లో అయితే మనకు 210 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. సో ఫోరం మాల్, సుజా మాల్ దగ్గర అయితే ఉన్నాము. ఇప్పుడే డ్రాప్ అయితే అయిపోయింది. ఇప్పటివరకు 144 కిలోమీటర్స్ ట్యాంక్కి ఎక్కువనే వచ్చింది. సో మనకు ఎంత అంటే 10 ట్రిప్స్ కంప్లీట్ అయిపోయినాయి. 1921 అయింది. ఇక్కడ బ్రాహ్మణవాడి అట, సికింద్రాబాద్. ఇట్లా వస్తున్నాయి, ఎన్ని రకాల వస్తున్నాయి చూడు. అట్లా ఎంత తక్కువ రేటు బాబా.
దీంట్లో 137 అయితే క్యాష్ కలెక్ట్ వచ్చింది మనకు. ఆఫ్టర్ లంచ్ మనం తీసుకున్నాము. ఇంకో పికప్ వచ్చింది. రెడ్డిపేట నుంచి సికింద్రాబాద్ లింగంపల్లి రైల్వే స్టేషన్కి వచ్చాము. 210 వచ్చింది. జస్ట్ 9 కిలోమీటర్స్ అట. మాకు 190 ఏమో ఇస్తా అన్నాడు. చూద్దాం. పీక్ టైం స్టార్ట్ అయిపోయింది. 5:47 అవుతుంది. 167 ఇచ్చాను. నాకైతే ఒక పికప్ వచ్చింది. 1 hour 49 minutes డ్రాప్ అట. డ్రాప్ వచ్చేసి బోడుపల్లి వెళ్ళాలట. మనకు 694 సంథింగ్ అరౌండ్ ఇస్తా అన్నాడు. ఈ డ్రాప్ మధ్యలో ఎక్కడన్నా హైట్ డ్రాప్ కానీ మధ్యలో ఎక్కడన్నా పెట్టినట్లయితే డైవర్షన్ ఇచ్చినట్లయితే ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది. 35 కిలోమీటర్లు 694 ఇస్తా అన్నాడు పీక్ టైంలో. సో నేనైతే పోతున్నా. 6 అంటే 8 అయితే దింపేసరికి. సో వెళ్తున్న పికప్కు. లెట్స్కో. అయితే 574 వచ్చిండు. 210 క్యాష్ ప్రమోషన్ ఉంది. మనకు 694 సంథింగ్ ఇస్తా అన్నాడు. 650 ఇస్తాడు నాకు తెలిసి. మనకైతే 85 అవుతుంది. కరెక్ట్ టైంకి అయితే దించేసిన. చూద్దాం అప్డేటింగ్ ఎర్నింగ్. రేటింగ్ 660 ఇచ్చిండు గ్యాస్. నేను 650 ఇస్తాడు అనుకున్నా. సో ఇప్పుడు 35.80 కిలోమీటర్స్ అయితే వచ్చినాము. టోటల్ అయితే 15 tips 3279 అయింది. సో ఇక్కడ వరకు 241 కిలోమీటర్స్ తిరిగినాం. 18 కిలోమీటర్లు వస్తే 182 క్యాష్ కలెక్ట్ ఇచ్చిండు. వీన్ని ఎట్లా తిట్టాలి. సో మొత్తానికైతే అయితే 244 ఇచ్చిండు గైస్. 18 కిలోమీటర్స్. మొత్తానికైతే 3915 17 ట్రిప్పులు అయినాయి. సో 293 కిలోమీటర్లు అయితే తిరిగినాము. సిఎన్జీ అయితే ఇంకా 2 పాయింట్లే ఉంది. లెట్స్ గో. ఇంటికి వెళ్ళిపోదాం ఇంకా.